పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలో మేమందరం చేరి నిన్ను ఆరాధించి నిన్ను కనపరిచే కృపను ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతవరకు కాపాడారు, ఇక నువ్వు కాపాడండి, కరుణించండి. ఈ ఆదివారపు పునరుద్ధాన దినంలో నిన్ను మరొకసారి ఘనపరిచే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ కార్యక్రమం నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వాదకరంగా మర్యాదగా జరిగించండి. వచ్చి నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇక రావాల్సిన వారిని నడిపించండి నాయన. ఈ కార్యక్రమం ద్వారా నీవే మహిమకు ఘనతకు ప్రభావములకు యోగ్యుడవు గనుక కరుణించమని పాటలో ఉన్నారు. సహాయం చేయమని యేసయ్య నామంలో నీ వాక్యం వినబోతున్న మాతో మాట్లాడండి. వినే వాళ్ళకి విన్నబుద్ధి కలిగించు, ఆత్మను కుమ్మరింపచ్చే ప్రభు. అనేక వాక్యాన్ని అర్థం చేసుకుని బ్రతికే కృప దయచి నీవే మా ద్వారా మహిమ పొందమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడని యేసుక్రీస్తు నామములో సవినయంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ లైవ్లో దేవుని యొక్క వాక్యమును అందించడానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి ఆ పరమ తండ్రికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, మరి మరొకసారి ఈ ఆదివారపు పునరుద్ధాన దినములో మనము దేవునిని ఆరాధించడానికి మరి ప్రస్తుతం మన భారతదేశ పరిస్థితిని బట్టి కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచమంతా విజృంభిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి పరిస్థితిలో లాక్డౌన్ అమలులో ఉంది. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అనేకులు ఒకచోట కూర్చుని దేవుని మాటలు వినడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. మరి లైవ్లో దేవుని పిల్లలకు కొందరికైనా దేవుని వాక్యాన్ని అందించాలని దేవుని యొక్క మహావిశ్వమైన కృపతో ఈరోజు మరొకసారి మీ ముందు నిలబడడానికి దేవుడు కృపించాడు. కనుక ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని పిల్లలారా, మీరు దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి లేక వినడానికి, దేవుని యొక్క వాక్యమును ఈ స్థలంలో మీరు ఆలకించడానికి మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుని యొక్క వాక్యమును కాసేపు ధ్యానించి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఈ పరిశుద్ధ దినాన పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వచనాన్ని ధ్యానం చేయడానికి మనం బైబిల్ గ్రంథంని తెరుద్దాం. యోబు గ్రంథం. దయచేసి మీ బైబిల్ తెరవండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 34వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోంచి యోబు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 34 29వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలిగిన వాడు ఎవడు? ఆయన ముఖమును దాచుకొనగా ఆయనను చూడగలిగిన వాడు ఎవరు? ఆయన అది అనేకులకు గూర్చినదైనను ఒకటే, ఒకటి గూర్చినదైనా ఒకటే. పిల్లరా, ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చదువుకున్నటువంటి ఓ చిన్ని మాట
దేవుడు సమాధానము కలుగజేస్తే దానిని శిక్షగా లేక శిక్ష విధించేవాడెవరు? దేవుడు సమాధానమును కలుగ చేయగా శిక్షగా మలచగలిగిన వాడెవడు? దేవుడు సమాధానానికి కర్త. వింటున్నారా ప్రియులారా? ఆయన అల్లరికి కర్త కాడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు సమాధానమునకు కర్త, సమాధానపు రాజు, షాలేము రాజు అని కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోంచి ధ్యానిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, ఆయన నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక, నీ పట్ల దేవుని యొక్క నిత్య సంకల్పం, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఓ ఏర్పాటు, దేవుడే గనుక నీకు సమాధానం ఇవ్వాలి అనుకున్నాడు. నిన్ను అడ్డుకునేవాడు ఇంకొకడు ఎవరో ఉండలేరు. దేవుడు గనుక తన ముఖమును మరుగు చేసుకున్నట్లయితే ఆయన ముఖమును చూడగలిగినోడు ఎవడూ లేడు. ఆయన ముఖమును గనక నీకు చాటుగా ఉన్నట్లయితే, ఆయన ముఖాన్ని చాటు చేసుకున్నట్లయితే, ఆయన ముఖము నీకు కనబడకుండా దాచుకున్నట్లయితే, ఆయనను స్పష్టంగా కాదు కదా, మామూలుగా చూడడానికి కూడా ఎవరికి అవకాశం ఉండదటండి. ఈ వచనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఎలూహు అనే ఒక ఆయన యోబు యొక్క స్నేహితులు. యోబు దీనాతి దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆస్తిని కోల్పోయాడు, కుటుంబ పరిస్థితి కూడా బాలేదు, శరీర పరిస్థితి కూడా అనారోగ్యంగా ఉంది, భయంకరమైన పరిస్థితి. ఆ విషయాలు మీకు తెలుసు. ఒకవైపు యోబు యొక్క స్నేహితులు ఏవేవో అనరాని మాటలు అంటూ ఉన్నారు. దానికి ఒకవైపు యోబు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత దేవుడు కూడా కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటూ ఉండగా ఎలూహు ఒక మాటను తెలియచేస్తున్నాడు. ఇది చాలా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని నేను భావిస్తూ ఈ మాటలు చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఏమంటున్నాడంటే, ఆయన గనక నీకు సమాధానం ఇస్తే దానిని రద్దుపరచి శిక్షగా మలచడం ఎవరి వల్ల కానే కాదు. దేవుడు సమాధానం ఇవ్వదలిచాడు. దేవుడు తన ముఖమును మరుగు చేసుకున్నాడు అనుకోండి, ఎవడు కూడా ఆయన ముఖమును మరలా చూడలేడు. ఆయన సమాధానం ఇస్తే, ఆయన నెమ్మదిస్తే, నీ జీవితంలో దానిని అడ్డుకోవడానికి, దానిని ఆటంకం చేయడానికి, దానికి అభ్యంతరాలు చెప్పడానికి ఎవని వల్ల కాదని మరొకసారి ఈ వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక ఖచ్చితమైనటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన అంటాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీయబడింది, ఎవడో దానిని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటే పిల్లరా, ఇదిగో తలుపు, సంఘమా, తలుపు నీ ఎదుట తీయబడింది, నీ ఎదుట తీయబడినటువంటి తలుపు మూయడం ఎవరి వల్ల కాదు అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే పిల్లరా,
దేవునికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక దేవుని పిల్లల మీద ఉంది. దేవుని విశ్వాసుల మీద, ఆయనపై ఆధారపడిన వాళ్ళ మీద, ఆయన కొరకు బ్రతికే వారి మీద, ఆయన కొరకు నమ్మకంగా జీవించే వాళ్ళ మీద, ఆయన ఎందుకు విశ్వాసం కలిగిన వారి పట్ల, ఆయన పట్ల విధేయత కలిగిన వారి పట్ల, ఆయన పట్ల సమర్పణతో, త్యాగముతో ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దేవుని పిల్లల మధ్య దేవుడు ఒక నిర్దేశమైనటువంటి ఆ వ్యవహార శైలి కలిగి ఉన్నాడు. పిల్లరా, ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు తలుపు తెరిచాను నేను, నీ ఎదుట తలుపులు తీయబడ్డాయి, నీ ఎదుట తీయబడిన తలుపులు అట్లా ఉండగా మూయటం, మూసివేయటం ఎవని సాధ్యమో కాదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియాకి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, తలుపు నీ ఎదుట తీయబడి ఉంది. నీకు సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు, నీకు మేలు చేయాలని చూస్తున్నాడు, నిన్ను దీవించాలని చూస్తున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చాలని చూస్తున్నాడు, నిన్ను పరలోకం చేర్చాలని చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన కృపను అనుగ్రహించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నా ప్రియమైనటువంటి ఆత్మీయ దేవుని పిల్లలారా, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజున దేవుని వచనాలను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తలుపు తీశాడు. తర్వాత కొంచెం జాగ్రత్తగా చదివితే ఆ బిలాము కూడా ఒక మాట అంటాడు, ఇదిగో దీవించమని నాకు సెలవయ్యింది, ఇదిగో దీవించమని నాకు సెలవయ్యింది. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఒక ప్రాంతానికి వచ్చారు. ఓ మోయాబు దేశంలో ఆ వాడు నివాసం, ఆ ప్రాంతంలో ఆ మన్యం, ఆ ప్రదేశంలో నివాసం, అక్కడి నుంచి వాళ్ళ వాగ్దాన దేశానికి ప్రయాణం చేయబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో శపించడానికి ఒక వ్యక్తిని శాపవచనాలు ప్రవచించడానికి ఒక సోదెగాడైన బిలామును ఆ బాలాక్ అనే రాజు తీసుకొచ్చాడు. బాలాక్ అనే రాజు సోదెగాడుగా పిలువబడుతున్నటువంటి ఆ బిలాము ప్రవక్తను తీసుకొచ్చి ఆ కొండ మీద నుంచి చూపించదుగో ప్రజలు చూడు, వాళ్ళు శపించని వాళ్ళు అంటున్నప్పుడు ఆ సమయంలో పిల్లరా బిలాము అంటాడు, ఇదిగో దీవించమని నాకు సెలవయింది, దానిని నేను మార్చలేను అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. పిల్లరా, ఆయన దీవిస్తే ఎన్నటన్నటికీ దీవెనే, ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటన్నటికీ ఆశీర్వాదమే. ఆయన తలుపు తెరిస్తే ఎవడు వేయలేడు, ఆయన నీకు సమాధానం ఇస్తే ఎవడు ఆ సమాధానమును శాపముగా కానీ, కోపముగా కానీ, శాపముగా మార్చడం ఎవడి వల్ల కాదని మరొకసారి దేవుని వాక్యం ద్వారా మీకు గట్టిగా చెబుతున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇవాళ జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు కనుక సమాధానం ఇస్తే, దేవుడు కనుక ఆశీర్వదిస్తే, దేవుడు కనుక తలుపు తెలిస్తే, మరొక విషయం ఏంటి తెలుసా, దేవుడు కనుక హెచ్చింపదలిస్తే, నీ జీవితంలో దేవుడు కనుక నిన్ను హెచ్చించాలని ఆశపడుతుంటే, దేవుడు కనుక నీకు ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలనుకున్నాడు అంటే ఎవడో దానిని అడ్డు పరచడానికి ఎవనికి సాధ్యము కాదు. యోసేపుని మీరు ఆలోచించండి. అతను నిలబెట్టాలని దేవుడు చూశాడు, అతన్ని హెచ్చించాలని దేవుడు చూశాడు, అతన్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని దేవుడు ఆలోచించాడు. ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ కృపలో ఉండడానికి దేవుడు అతనిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆత్మీయమైనటువంటి కృపలో నడిపిస్తున్నాడు. ఒక రాజుగా చేయాలని ఆశపడ్డాడు. చిరు ప్రాయములోనే అతని పనులను నిలబెట్టాడు. చిరు ప్రాయములోనే అతని అన్ని పనులు సాగిలపడేలా చేశాడు. కళల ద్వారా చూపించాడు. ప్రియమైన సోదరులారా, దేవుడు హెచ్చింపదలిస్తే, దేవుడు ఆశీర్వదింపదలిస్తే అన్నలందరూ కూడా ఆ హెచ్చింపులో ఉండకూడదనే, రే నువ్వు మమ్మల్ని వెళ్తావురా అని పగబట్టారు. నువ్వు మా మీద అధికారిగా ఉంటావురా అని పగబట్టారు. అతని గోతులో తోసారు, అతను అమ్మేశారు. ఇంతకే కారణం ఏంటో చెప్పమంటారా? అతను అమ్మడానికి, గోతులో తోసివేయడానికి ఏదో ఒక రోజున వీడు మమ్మల్ని ఏళ్తాడనమాట, ఒక పరిపాలన చేస్తాడనమాట, మా మీద అధికారిగా ఉంటాడనమాట. ఆ స్థితిలో ఉండడానికి వీళ్ళదని రకరకాలుగా హింసించారు. కానీ ప్రియమైన సోదరులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అతనిని వాళ్ళంత
ఎంతగా నీచగా చూసినా, ఎంత అపహాస్యం పాలు చేసినా, ఎంత పగబట్టినా, ఎంత దుర్మార్గంగా వాళ్ళ జీవితంలో అతన్ని చంపడానికి ఆలోచనలు చేసినా దేవుడు హెచ్చింపదలిచెను. చివరికి జరిగింది అదే జరిగింది. పిల్లరా, ఈ విషయాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి అద్భుతమైన సంగతి ఏమిటయ్యా అంటే, ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళిక కొరకు ఎదురు చూడు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు, దేవుని చిత్తం కోసం ఎదురు చూడు, దేవుని యొక్క ఏర్పాటు కొరకు ఎదురు చూడు. ఒక సమస్యలా, శోధనలా, అవమానాలా, నిందలా, చిత్కారాలా ఏమైనా పర్వాలేదు, భరించండి. ఓర్పు వల్ల మీ ప్రాణాలు దక్కించుకుంటాను ప్రభు ఆనాడే చెప్పాడు మనకి. కాబట్టి ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకవేళ ఈ ఆత్మీయ జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ శ్రమల కాలములో, ఈ సంధి కాలములో, ఈ ఇబ్బందుల కాలములో నీ ఆత్మీయ జీవితాన్ని ఈ రోజు రోజుకి పెంపాలనే ఎదురు చూడాలి తప్ప వెనక్కి మాత్రం చూడద్దు. ఎందుకో తెలుసా? నీకోసం ఒక నిర్ణయం దేవునికి ఉంది, నీకోసం ఒక దేవుని చిత్తం ఉంది, నీకోసం ఒక ఏర్పాటు ఉంది, నీకోసం ఒక నిర్ణయం ఏనాడు చేశాడు ఆయన. నీకు సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు, నీకు నెమ్మది ఇవ్వాలని చూస్తున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని చూస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కృప ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన సమాధానం కలుగ చేయగా దానిని శిక్ష విధించగలిగిన వాడు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకం ఉన్నప్పుడు ఒక వచనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదివితే కొన్ని విషయాలు ఉంటాయి, అవి కాస్త ధ్యానిద్దాం. మొదటి యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రారంభ వచనాల నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఒక్క మాట మనము చదువుకుందాం, ఒక్క మాట చదువుదాం. 10వ వచనం చదవడం సరిపోతుంది. యేసు తల ఎత్తి చూచి అమ్మా ఎక్కడున్నారు వాళ్ళు? ఎవరు నీకు శిక్ష విధించలేదు? అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు? నీకు ఎవరు శిక్ష విధించలేదా? ఇక్కడ ఒక సందర్భం, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అండి, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు. యేసయ్య దేవాలయంలో తెల్లవారగానే యేసు దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చారు. వాళ్ళు కూర్చుని ఆయన వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భం అది. ఇక శాస్త్రులు, పరిసయ్యులు పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టారు. ఎంత విషయం చూసారండి, వీళ్ళంత గొప్పవాళ్ళు చూసారా? ఒక ఆమె దొరికింది, ఆమె పాపాత్మురాలు, పాపములో పట్టబడిన స్త్రీ, పాపముతో జీవితాన్ని సాగిస్తుంది. దొరికిపోయింది వాళ్ళకి. పాపము ఏదో ఒక రోజున పట్టుకుంటుంది. బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, నీ పాపము నిన్నేం చేద్దన్నాడండి ఆయన? పట్టుకుంటుందని చెప్పాడండి. ఇప్పుడు మొత్తం మీద ఆమె పాపములో జీవితాన్ని సాగిస్తుండగా పట్టబడింది. యేసు దగ్గరికి లాక్కొచ్చారామని యేసయ్య ముందు నిలబెట్టారు. విషయం వింటున్నారా? యేసయ్య ముందు నిలబెట్టారు ఆయనను. అరే ఈ పాపం ఏదో పాని అనుకోలేదు వాళ్ళు, యేసు ముందు నిలబెట్టారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆమె భయంకరమైన పాపంలో పట్టబడినటువంటి స్త్రీ, ఆమెను ఇంకా అవమానపరుస్తున్నారు. అవమాన భారంతో తల దించుకుంది. అక్కడ ఎంతో వేదనకరమైన పరిస్థితిలో ఆమె జీవితాన్ని అక్కడ నిలబెట్టి వారు ఆమెను ఇంకా అవమానపరుస్తున్నట్లుగా ఆమెను యేసయ్య ముందు నిలబెట్టారు. ప్రియమైన సోదరులారా, ఈ రోజున మేము ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ప్రార్థన చేస్తున్న దేవుడు మన అవమానమును తీసివేయి దేవుడై ఉన్నాడు. మనకు సమాధానం కలుగజేసే దేవుడై ఉన్నాడు. మనకు నెమ్మది కలుగజేసే దేవుడై ఉన్నాడు. మన జీవితములను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనకు సమాధానం ఇచ్చి మన శిక్షను రద్దుపరచగలిగిన దేవుడై ఉన్నాడు.
అలాంటి దేవుడిని మనం ఈ రోజున ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు ముందు ఆమె నిలబెట్టి, అయ్యా యేసయ్యా, బోధకుడా, నువ్వేదైతే పెద్ద పెద్ద బోధలు చేస్తావు, పాపులను పిలవడానికి వచ్చానని చెప్పావు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పావు, రోగికే వైద్యం అని చెప్పావు. నేను పాపులని పిలవడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చానన్నా. ఈమె పాపి, ఈమె పాపి, పాపములో పట్టబడిన స్త్రీ. ఇలాంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమని మాకు పూర్వకాలములో ధర్మశాస్త్రమును తెచ్చిన, పూర్వకాలంలో మాకు ధర్మశాస్త్రాన్ని దేవుని కొండైన హోరేబు పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాస దీక్షతో ఆ యొక్క హోరేబు పర్వతం మీద ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని తెచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు మాకు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మోసెస్. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఆ మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని దైవ ఆజ్ఞ మాకుంది. మాకు ధర్మశాస్త్రం చెప్పింది. ఇలాంటి వాళ్ళు నేను రక్షిస్తానన్నావు నువ్వు. ఇంకొక సందర్భంలో అన్నాడు, దేవుని వాక్యమును ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయడానికి నేను రాలే, ప్రవక్తల వచనములన్నీ నెరవేర్చడానికి వచ్చానన్నాడు ఆయన. ఇప్పుడు ప్రవక్తల వచనములన్నీ నెరవేర్చాలి, ధర్మశాస్త్రమును నెరవేర్చాలి, ప్రవక్తల వచనములన్నిటినీ నెరవేర్చాలి. అంటే ప్రవక్తల యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి వచనము నెరవేర్చాలి. అంటే రాళ్ళతో కూడా చెప్పాలి. తర్వాత పాపుల్ని ఏం చేయాలి? రక్షించాలి. యేసయ్యను చిక్కుల్లో పెట్టామనుకుంటున్నారు, యేసయ్యను ఇరుకులో పెట్టామనుకుంటున్నారు. పిచ్చి శాస్త్రులు, పరిసయ్యులు యేసుబాబునే చిక్కుల్లో పెట్టేసామనుకున్నారు. యేసయ్య మౌనంగా ఉన్నాడు. అక్కడ ఏం మాట్లాడలేదు. ఈయన మౌనంగా ఉన్న, ఇంకా పట్టు విడవకుండా ఇంకా అడుగుతున్నారు. ఏమిటయ్యా మాట్లాడవేమయ్యా? ఓ ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఎన్నో చేసా, నీతి బోధ ఎన్నో చేసేసా, కొండ మీద కూర్చుని ప్రజలతో ఓ తెగ ధన్యత చెప్పేసా, మాట్లాడవే? ప్రజలు దొరకటమే తరువాయి ఎన్నో ఉపమానాలతో ఆత్మీయ అర్థాలు చెప్పాడే, పర సంబంధమైనటువంటి విషయాలు చెప్పాడే, పరలోక రాజ్య విషయాలు చెప్పేశాడే, పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలు ఒక చిన్న ఉపమానంలో చెప్పేశావే, మాట్లాడవేవయ్యా అని పట్టు విడవకుండా అడుగుతుంటే యేసు వంగుని ఏమో రాస్తున్నాడట, వ్రేలుతో ఏమో రాసుకుంటున్నాడంట. ఈ లోపల వాడు పట్టు విడవకుండా అడుగుతుంటే యేసయ్య ఒక్కసారి తలపైకెత్తి ఒకే ఒక మాట పలికాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయేయండి. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అనగానే వాళ్ళు వారు ఆ మాట విని వాళ్ళ హృదయంలో పొడవబడిందంట. ఆ మాట వాళ్ళ హృదయాన్ని గుచ్చిందంట. ఆ మాట వాళ్ళ హృదయాన్ని 2 ముక్కలుగా నరికిందేమో. ఆ మాట చూడండి, వాళ్ళలో ప్రియమైన సోదరులారా, యేసయ్య ఒక్క మాట ప్రపంచమునకి తారుమారు చేస్తుంది. యేసుక్రీస్తు పలికిన ఒక్క మాట నీ క్రైస్తవ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. యేసు పలికిన ఒక్క మాటతో అద్భుతాలు జరుగుతాయి, ఒక్క మాటతో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఒక్క మాటతో నీ జీవితంలో మలుపు తిరుగుతుంది. ప్రభువా, ఒక్క మాట నాతో పలకమని ప్రార్థన చేసి చూడు. ఒక్క మాట నాతో పలకండి అయ్యా, ఒక్కసారి నాతో పలకండి అయ్యా, ఒక్క మాట నా జీవితంలో నాతో మాట్లాడమని ప్రభుని అడగండి. ఒక్క మాట చాలండి. అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, ధర్మశాస్త్ర నిష్ణాతులు వాళ్ళు, ధర్మశాస్త్రంలో నిష్ఠా గరిష్ఠులు వాళ్ళు. అలాంటి వారి యొక్క జీవితంలో ఒక్క మాట, మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయండి అనగానే వాళ్ళ ఆ మాట వినండి, రాళ్ళు అక్కడ వదిలేశారట. కారణం ఏంటి తెలుసండి? ఆ స్థలంలో అందరి పాపాలు రాస్తున్నాడు ఆయన. వంగి వాళ్ళు చేసిన ప్రతి పాపం రాస్తున్నాడు. శాస్త్రి పాపం రాస్తున్నాడు, పరిసెడు పాపం, అందరి పాపాలు రాస్తుంటే వాళ్ళు అనుకుంటారు, అరే నా పాపాలు నేను రహస్యంగా చేసినవి, రహస్యంగా చేసిన పాపములని ఇక్కడ రాస్తున్నాడే. అవును,
దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడైన, హృదయ రహస్యములను బయలు పెట్టగల దేవుడైన, అంతరంగమును శోధించగలిగిన దేవుడైన, హృదయంలో రాయబడిన లేక హృదయంలో ఉన్నటువంటి ప్రతి దుర్మార్గపు ఆలోచనలన్నిటినీ కూడా ఎరిగినటువంటి పరమ తండ్రి ఆయన. అందుకే మహాజ్ఞాని దైవజనుడు దావీదంట, ప్రభువా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను పైకి ఎక్కడో వేకు రెక్కలు కట్టుకుని ఎక్కడో అంతరిక్షానికి వెళ్ళినా అక్కడ ఉన్నావు కదా ప్రభువా, సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు కదా ప్రభువా, నీ చేయి నాతో ఉందయ్యా, నీకు మరుగుగా నేను ఉండలేనయ్యా, నేను పుట్టినప్పుడే నన్ను చూసావయ్యా, పిండోత్పత్తిగా ఉన్నప్పుడే, పిండ దశలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయ్యా, రహస్యమందు పుట్టిన నాడు నీ కన్నులు నన్ను చూచాయ్యా, నన్ను చూడటమే కాదు నాకు కలిగిన ఎముకలను చూసావు, చోలాలి గర్భములో ఎముకలు ఎదుగు రీతి నీకు తెలుసా మానవుడా అని అడిగాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. చోలాలి గర్భమందు ఎముకలు ఎదిగే రీతి నీకు తెలుసా అని ప్రశ్నించిన దేవుడు. ఆయనకన్నీ ఎరిగిన వాడు, అన్నీ చూచాడు, అందరి పాపాలు రాస్తున్నాడు. ఎందుకు చెప్పమంటారా? ఆయన రహస్యములన్నీ చూచిన మా చేతులు దేవతల వైపు చాపినప్పుడు భక్తుడు కీర్తన అంటాడు, రహస్యమందు చూచిన తండ్రి ఆ సంగతి పరిశోధింపక మానునా. అవును, మనల్ని చూచిన తండ్రి ఆయన, మన రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన, మన యొక్క బాధలు ఎరిగిన దేవుడు ఆయన, అంతరంగంలో ఉన్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు. అందుకే మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు, హృదయాంతరంగములో వేదనలు ఆయనకి తెలుసు. అన్ని ఎరిగిన దేవుడు ఆయన, అన్ని చూచిన దేవుడు ఆయన, అన్నిటినీ చూచి రహస్యములను కూడా ఛేదించగలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన గురించి బైబిల్లో ఉన్నమాట, రహస్యమందు చూచు తండ్రి అన్నాడు ఆయన. కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె నిలవబెట్టారు. ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు ఆమెను నిలబెట్టారు అనుకుంటున్నారు, కానీ యేసయ్య ఆమె ముందు వీళ్ళందరినీ నిలబెట్టాడు. ఆయన ముందు ఆమె నిలబెట్టేశాం, ఓ పాపి నిలబెట్టేశాం, ఏదో సాధించేశామని పాపం అతిశయపడుతున్న వాళ్ళకి ఆమె ముందు వీళ్ళందరినీ నిలబెట్టి, పాపం లేని రాయి అనగానే రాళ్ళు వదిలేసిపోయారు. చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా రాళ్ళు వదిలేసిపోయారట. అప్పుడు యేసు ప్రభు తలపైకెత్తి ఆ పాపాత్మురాలు అంటున్నాడు, అమ్మా ఎక్కడ ఏరియల్లో నేను లాక్కొచ్చిన జనమేరమ్మా, నేను నిలబెట్టినటువంటి ప్రజలేరి, ఆ శాస్త్రి గారు ఏరి, ఆ పరిసయ్యుడేరి. అయ్యో బాబోయ్, మంచి అందమైన డ్రెస్ కోడ్ కలిగినటువంటి వాళ్ళు యూదులండి, అంగీ కలిగిన వాళ్ళు ఏరి, శాస్త్రులేరి, ఈ పరిసయ్యులేరమ్మా. వాళ్ళు ఎక్కాలంటే ఆమె మౌనంగా చేతులు కట్టుకుని నిలబడి ఉందండి. ఆమె ఒక భయంకరమైనటువంటి అపరాధ భావముతో, పాప భారముతో నిలబడి ఉంది. ఏరి వాళ్ళు అనగానే ఆమె అంటుంది, అక్కడ రాయబడిన మాటలు ఒకసారి చదువుతారు, 9వ వచనం అండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఆమె అద్భుతమైన పదం ఏంటో తెలుసండి, యేసు ఒక్కడే మిగిలేను. ఎవరు మిగిలారంటే అక్కడ యేసు ఒక్కడే మిగిలేను. ఏంటండి, వచ్చినప్పుడు 3 మంది వచ్చారా? వచ్చినప్పుడు చాలా మంది వచ్చారా? అక్కడికి ఎంతో మంది వచ్చి చూస్తున్నారా? అక్కడ ఎంతో మంది వచ్చి ఆయన గురించి ఎదురు అడుగుతున్నారా? ఎంత చేసిన తర్వాత అందరూ పోతే అక్కడ రాయబడిన మాట, యేసు ఒక్కడే మిగిలిన. ఎందుకు మిగిలాడు తెలుసండి? ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే మిగలడానికి గల కారణం ఏంటి చెప్పమంటారా? ఆయన పాపము లేని పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ, ఒకని వెంట ఒకడు
శాస్త్రి తర్వాత పరిసేడు, తర్వాత ఇంకొకడు, పెద్ద ఆయన, చిన్న ఆయన, అయ్యో నా పాపం ఇక్కడ రాసేస్తాడు ఎందుకు వచ్చిన కూడా అని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ఒక్కడే మిగిలేను. నా ప్రియమైన సోదరులారా, యేసు ఒక్కడే మిగిలేను. కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపము కలిగిన వానిలో నుంచి పాపరహితుడు రావటం ఎంతో మేలు. కానీ అలాగున ఎవడునూ జన్మించలేదట, అలాగున ఎవడో పుట్టలేదట. అలాగున పుట్టినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆయన మాత్రమే పాపము లేనివాడు, ఆయన మాత్రమే పాపరహితుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పవిత్రుడు, ఆయన మాత్రమే నిర్దోషి, ఆయన మాత్రమే నిష్కల్మషుడు, ఆయన మాత్రమే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన మాత్రమే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఆయన మాత్రమే ప్రధాన యాజకుడు, ఆయన మాత్రమే మనకు సరిపోయినోడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క జీవితానికి, ఈ పాపాత్మురాలకి, పాప సంబంధమైన వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈమెకు సరిపోయినోడు ఆయన ఒక్కడేనండి. వింటున్నారా? ఆయన ఒక్కడే. అక్కడ ఏం చేశాడు చెప్పండి? మిగిలేను. అందరూ పోయారు, యేసు మిగిలాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు కొట్టాలి అన్నా, శిక్ష విధించాలి అన్నా, రాళ్ళు వేసి కొట్టాలన్నా ఆయన తర్వాతే ఇంకెవరికి ఆ అవకాశం. అట్లాంటి సమయంలో పిల్లరా, అట్లాంటి సమయంలో యేసు నిలబడి ఆయన అంటున్నాడు, అమ్మా ఎక్కడ ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఆ తర్వాత ఏమన్నాడు చెప్పండి? ఆయన అడిగినప్పుడు లేదు ప్రభువా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను. చూడండి అమ్మ, ఎంత అద్భుతమైన, నేను నీకు శిక్ష విధించను. ఎందుకో తెలుసా? ఆయన శిక్ష విధించాలి అంటే ఆయన ఎప్పుడేమన్నాడు? ఆయన తర్వాత ఇంకొకడు ఎవరో లేరండి. ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే మృతుడయ్యాడు, తిరిగి లేచాడు. ఆయనకు ముందు ఇంకొకడు లేడు, ఆయన తర్వాత మరొకరు లేరు. బైబిల్ చెప్తున్నటువంటి పదాలు ఇవి. నాకు ముందు నా వెనకాల ఇంకెవరో లేరు అని చెప్పలేదు ఆయన. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనేం చెప్పలేదా? ప్రకటించువాడను నేనే, గ్రహింప చేయువాడును నేనే, రక్షించువాడును నేనే అని చెప్పలేదు ఆయన. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మానవ జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవుడు, దేవాతి దేవుడు ఆయన ప్రథమమైన దేవుడు, ఆయన ఆఖరివాడు, ఆయన తర్వాత ఇంకొకడు లేరు. ఆయనకు ముందు, ఆయన వెనకాల, ఆయన తర్వాత ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే ఒకే ఒక దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే సృష్టికి కారణభూతుడు, సృష్టిని నిలబెట్టినవాడు, మాటతో నిలబెట్టినవాడు. నా ప్రియమైనటువంటి క్రైస్తవ దేవుని సమాజమా, ఆయన ఒక్కడు తప్ప ఇంకొకడు ఎవరు లేరు. ఎందుకో తెలుసా? ఆయన ఆమె జీవితానికి సరిపోయిన వాడు. ఆయన కనుక లేకపోతే, ఆయన కనుక అక్కడ లేకపోతే, ఆయనే కనుక ఆమె పక్షముగా నిలబడకపోతే ఆమె జీవితం ఎంత ఘోరంగా ఉండునో. రాళ్లతో కొట్టి చంపేసును, ఆమె జీవితం చంద్రభద్రం అయిపోను, ఆమె బ్రతుకు అర్ధాంతరంగా ముగిసిపోవును. కానీ యేసయ్య మిగిలాడు, ఆమెకు సరిపోయిన వాడు. ఆమెకు మాత్రమే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సరిపోయిన దేవుడు. నువ్వెవరవైనా, నువ్వెలాంటి వ్యక్తివైనా, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా, ఎలాంటి పరిస్థితిలో నీవున్నా, ఎలాంటి ఆత్మీయమైనటువంటి మాధ్యమంలో నీవున్నా, నీ జీవితానికి ఆయన సరిపోయే దేవుడు. ప్రియమైన సోదరులారా, సరిపోయిన దేవుణ్ణి మీరు చేర్చుకోగలరా? సరిపోయిన దేవుని దగ్గరికి రాగలరా? సరిపోయిన దేవుణ్ణి అంగీకరించగలరా? క్రైస్తవ జీవితంలో సరిపోని వాడు కాదు ఆయన.
నీ జీవితానికి సరిపోయినోడు, నీ సమస్యలకు సరిపోయినోడు, నీ ఇబ్బందులకు సరిపోయినోడు, నీ వ్యాధికి సరిపోయినోడు, నీ కష్టానికి సరిపోయినోడు, నీ శ్రమలకన్నిటికీ చాలిన దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన నిలబడి అంటున్నాడు, అమ్మా బహుశా పదం ఎవరు పలకలేదేమో, అందరూ ఆమెను పనికి మందానిగా భావించవచ్చు, అందరూ ఆమెను ఒక వ్యభిచారిగా పలకరించారు, ఆమె ఒక పాపాత్మురాలుగా పలకరించారు. ఆ పేరు కూడా రాయబడలేదండి. బహుశా ఆ శాస్త్రులు పరిచయాలు కూడా ఆమె పేరును ఉచ్చరించడానికి కూడా వాళ్ళలో నోరు రాలేదండి. కానీ యేసయ్య పేరు కాదండి, అమ్మా అని పిలికాడు, అమ్మా అని పలికాడు. ఒక తండ్రి స్థానం లేక ఒక తల్లిగా ఆమెను సంబోధిస్తున్నాడు, ఒక తల్లిగా ఆమెను సంబోధించే ఆ పరిస్థితికి వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్నటువంటి నా ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఆయన అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించు, నేను నీకు శిక్ష వేయను. ఎందుకో చెప్పమంటారా? ఎందుకు శిక్ష అని అంటున్నాడండి ఆయన? ప్రారంభ మాట ఏంటో తెలుసండి, ఆయన సమాధానమిస్తే శిక్ష విధించగలిగినోడు ఎవడు లేడే. ఆయన సమాధానమిస్తే, ఆయన సమాధానకర్త నీ కుటుంబంలో ఉంటే, సమాధాన అధిపతి నీ జీవితంలో రాజ్యమేలితే, నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆయన సమాధానకర్తను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఈ సందర్భంగా. సమాధానపు రాజు అని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను వచనాలు. ఆయన గనక సమాధానం అనుగ్రహించి, ఇప్పుడు ఈ పాపాత్మురాలకి సమాధానం దొరికిందా లేదండి? రాళ్లతో కట్టబడి ఏడవబడి దూరంగా పోయి సావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈమెకు ప్రభు సమాధానం ఇవ్వలేదా? ఆయన సమాధానం ఇచ్చు దేవుడు, ఆయన శాలేము రాజు. నేనును నీకు శిక్ష విధించను అన్నాడు ఆయన. ఆయన శిక్ష విధించలేదు, ఆయన సమాధానం ఇచ్చాడు. ఇస్తూ ఆమెను పంపిస్తూ ఒక హెచ్చరిక జారీ చేశాడండి. ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏమిటో చదువుకుని ప్రార్థన చేద్దాం. చదవండి. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చూసారండి, ప్రభు ఏమంటే సమాధానం ఇచ్చిన దేవుడు, రాళ్లతో కొట్టబడకుండా కాపాడిన దేవుడు, అమ్మా అని పిలిచిన దేవుడు. అర్థమవుతుందండి? అమ్మా అని పిలిచిన దేవుడు వాళ్ళు కొడతడానికి తీసుకొస్తే అడ్డుపడిన దేవుడు, ఆమె పాపానికి లేక పాప శిక్షకు అడ్డుపడిన దేవుడు ఏమన్నాడు చెప్పమంటారు? ఒక ఆజ్ఞ లేక ఒక హెచ్చరిక. ఏంటో తెలుసండి, నీవు వెళ్ళి ఇక పాపము చేయరు. సరేనమ్మా, మరి ఈ రోజుతోటి గండం గట్టెక్కింది దేవుడి దయ వల్ల. ఏమండి, గండం ఏమైంది చెప్పండి? గండం గడిచింది కాబట్టి ఇక నుంచి ఇదే బతుకు అమ్మా. ఎవరైనా కనుక నేను పట్టుకుంటే నా పేరు చెప్పును అన్నాడా? చెప్పండి, మాట్లాడట్లేదు. లైవ్లో వింటున్నారా? గండం గడిచింది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక నుంచి ఎవరైనా అడ్డొస్తే ఆయన పాపిని క్షమించువాడు, పాపమును సహించని. పాపిని ప్రేమించువాడు, పాపమును ద్వేషించువాడు. అద్భుతమైన పదం తెలుసండి. ఆమె జీవితంలో ఎంత మార్పు తెచ్చిన పదం అది. ఇక వెళ్ళి పాపం చేయకు. బహుశా నేను అనుకుంటాను ఇంకా ఆ స్థితిలో ఆమె మళ్ళీ మొదలుకెళ్తుందంటారా?
ఆ స్థితిలో ఉన్న ఆమె మళ్ళీ ప్రారంభ జీవితానికి వెళ్తుందంటారా? మరలా పాపానికి ఒడిగడుతుంటారా? నిజంగా పాపానికి ఒడిగడితే ఎంత ఘోరం! నిజంగా నేను పాపం చేసే కదా రాళ్ళ చేత అందరి ముందు తలెత్తుకోలేక నిలబడ్డాను, అవమానపరచబడ్డాను. కానీ ఆయన నా అవమానాన్ని కొట్టివేశాడు, నా నిందను కొట్టివేశాడు, నా బాధను కొట్టివేశాడు, నన్ను కప్పాడు ఆయన. నా యొక్క బాధ అంతా, నా యొక్క నింద అంతా తొలగించాడు. ఇక మరలా పాపపు జోలికి వెళ్తానని ఎంత కృతజ్ఞతగా బ్రతికుండొచ్చో. క్రైస్తవులారా, ఇది మనకు ఒక మేలుకొలుపు అవ్వాలి. ఈ మాట ఒక మేల్కొల్పుగా కనబడాలి. ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. నువ్వు వెళ్ళు, సమాధానం వచ్చింది నీకు, నెమ్మది వచ్చింది నీకు, నీ సిగ్గును తొలగించబడింది, నీ అవమానం తీర్చబడింది, నీ తలపైకెత్తుకున్నావు, తల దించుకున్న నీవు, అందరి చేత పాపాత్మురాలని పిలవబడిన నీవు అమ్మా అని పిలిపించుకున్నావు. అమ్మా అని పిలిపించుకునే యోగ్యత నీకు దొరికింది. ఆ అమ్మ అని పిలిపించుకునే అవకాశం నీకు దొరికింది. ఇక పాపము చేయకు అనే ఆ పదమును పట్టుకుని ఆమె సమాధానంగా వెళ్ళింది. ప్రియమైన సోదరులారా, మనం నేర్చుకుంటున్న ప్రారంభ వచనం ఏమిటంటే, ఆయన సమాధానం ఇస్తే, ఆయన గనక అడ్డుపడకపోతే, ఆయన గనక నీకు మేలు చేయకపోతే, ఆయన గనక సహాయం చేయకపోతే, ప్రారంభ వచనం అదే చెప్పాను, ఇదిగో తలుపు నీ ఎదుట తీయబడింది, ఎవడో దానిని వేయనేరడు. దీవించమని సెలవయింది, ఎవడో దానిని మార్చలేడు. నిన్ను హెచ్చించమని దేవుడు సెలవిచ్చాడు, ఎవడు నీ యొక్క కుర్చీని లాగలేడు, నీ అభివృద్ధిని అడ్డుకోలేడు. నీ అభివృద్ధికి కారణమైనటువంటి దేవుడైతే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అంచేత ఇప్పుడు ఈమె జీవితానికి ఏమొచ్చింది అంటే సమాధానం. ఆయన సమాధానం ఇచ్చాడు. ఆఖరిగా ఈ క్రైస్తవ జీవితానికి ఒక అద్భుతమైన పదం. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చాలా బాగుంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. బాగుందండి. ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న వారికి అంటున్నారండి. లోకములో ఉన్నవాడికి కాదు, పాపములో ఉన్నవారికి కాదు, అన్యాయంలో ఉన్నవారికి కాదు, అక్రమములో ఉన్నవారికి కాదు. ఎవరిలో ఉన్నవారికట? యేసుక్రీస్తులో ఉన్నవారికి. ఆయన సమాధానం ఎవరికో తెలుసండి. ఆయన ఇచ్చే సమాధానం, ఆయన సమాధానం కలగజేయగా శిక్ష కలిగించేవాడు ఎవరు లేరని చెప్తున్నామే. ఆ దేవునిలో నువ్వు ఉండగలిగితే, నమ్ముకున్నామండి ప్రభువుని, అది వరకు కూడా గుడికి వెళ్తూ ఉంటామండి, సరిపోదండి. నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తుకి అంటు కట్టబడి ఉండాలి, యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి, యేసుతో అవినాభావ సంబంధం ఉండాలి, యేసుతో అన్యోన్య సహవాసం ఉండాలి. క్రీస్తులో ఉన్నావా? క్రీస్తుని కలిగి ఉన్నావా? క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తులో లేనోడికి శిక్షే. ప్రస్తుతం ఇదేదో శిక్ష ఏమీ లేదు, పర్వాలేదు అనుకుంటున్నాం, కానీ ఒకరోజు రాబోతుంది మరణ శిక్ష. రాజులనే వదలలేదు ఆయన. ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజు అయిన సౌలుకి మరణ శిక్ష విధించాడని రాయబడింది బైబిల్లో. దేవుని మందిరంలో ఉండవలసిన ఉపకరణములన్నిటినీ తన దేవత గుడిలో ఉంచినటువంటి తండ్రి ఇచ్చినటువంటి ఆ ఉపకరణములలో ద్రాక్షారసము పోసుకొని
తాను తన యొక్క ఉపపత్నులు తన వాళ్ళందరూ కూడా సంతోషంగా దేవతలను స్తుతిస్తూ ఉంటే బెల్షాజర్ని ఊరుకున్నాడా దేవుడు? శిక్ష విధించలేదా? దేవుని కృప అతనికి దూరం చేయలేదా? సౌలుకి మేనే మేనే టెకేల్ ఉపార్సినని రాయలేదా? నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లరా, దేవుడు గనుక సమాధానం ఇచ్చేవాడే, కానీ ఆయన సమాధానం నీకు కావాలంటే నీవు ఆయనలో ఉండాలి. ఇప్పుడు క్రీస్తు యేసులో, ఎప్పుడో కాదండి, అది బాబా ఇంతకుముందు ఎప్పుడోనండి తెగ ప్రార్థన చేసేసేవాడిని అండి, తెగ భక్తి చేసేసేవాడిని. మరి ఇప్పుడండి, అప్పుడు ఎప్పుడోనండి మా వాళ్ళందరూ, మా తల్లిదండ్రులు అందరూ నేతులే నాకారండి. మరి ఇప్పుడండి, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఎలా ఉంది నీ భక్తి జీవితం? గతాన్ని ప్రక్కన పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రాయబడిన మాట అదే కదండి, ఇప్పుడు అనంత బైబిల్లో, ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి, ఇప్పుడండి క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షా విధియు. క్రీస్తు యేసులో ఉంటారా? ఇంకా లోకంలో ఉన్నారా? ఇంకా పాపంలో ఉన్నారా? ఇంకా పాప సంబంధమైన ఆలోచనతో బ్రతుకుతున్నారా? ఇంకా విగ్రహారాధనలో బ్రతుకుతున్నారా? ఇంకా లోక ఆచారాల్లో బ్రతుకుతున్నారా? క్రీస్తు యేసులోనికి వచ్చారా లేదా? ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఆ పదం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు. ఆయన సమాధానమునకు కర్త, సమాధానం ఇచ్చాడు, నెమ్మదిచ్చాడు. ఒక పాపాత్మురాల్ని మీ ముందుంచి సమాధానం ఇచ్చిన దేవుడిగా మీ జీవితాలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన సోదరులారా, వాక్యాన్ని విన్న దేవుని పిల్లలారా, మరొక్కసారి మీ మనసులోనికి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సమాధానం కలుగ చేయగా శిక్ష విధించగలిగిన వాడు, ఆయన తలుపు తెరవగా మూయగలిగిన వాడు ఎవరు? ఆయన దీవించగా శాపంగా చేయగలవాడు ఎవడు? ఆయన హెచ్చింపగా నిన్ను తగ్గించువాడు. మొర్దెకైని దేవుడు హెచ్చింపదలిచాడు. తగ్గించేద్దాం, ఊరేసేద్దామని దుష్టుడైన హామాను 50 అడుగుల ఎత్తుగల ఉరికంబం తయారు చేశాడు. దేవుడు చూడలేదంటారా? దేవుడి కార్యం చేయలేదంటారా? ఉరికంబం పాతుంటే బహుశా మొర్దెకై అయినోడు బాగా గట్టిగా పాతు ఫ్యామిలీ మొత్తం మీ కుటుంబం అంతా అందు మీద ఏలాడారు కదా, గట్టిగా పాతను ఉండొచ్చు. కానీ మొర్దెకైను తగ్గించాలి, హతమార్చాలనుకున్నాడు. అతని వల్ల ఈరోజు ప్రభు చెప్తున్న మాట అదే. ఆయన నీకు సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు. మొర్దెకైను అడ్డుకోగలిగారా? యోసేపును సొంత అన్నదమ్ములు అడ్డుకోగలిగారా? దావీదును సౌలు రాజు అడ్డుకోగలిగాడా? రే, ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నీ హృదయ గర్వం నాకు తెలిసిన కాలు పట్టుకున్నాడు అన్నయ్య. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ చిన్న మాత్రం ఏం చేశావు అని కాలు పట్టుకున్నటువంటి ఆ అన్నయ్యే ఒకానొక రోజున సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆ అన్నయ్యే చేతులెత్తి నమస్కారం పెడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, ఆయన హెచ్చింపదలిచాడు, ఎవడు నిన్ను తగ్గించలేడు. ఆయన నీకు సమాధానం ఇచ్చాడు, ఎవడు నీకు శిక్ష విధించలేడు. ఆయన నీకు నెమ్మదిస్తున్నాడు, ఎవడు నీ నెమ్మదిని. లాజరుకి ప్రభు నెమ్మదిచ్చాడు. అడ్డుకోగలిగిన ఎవరన్నా ఉన్నారా? ధనవంతుడు పాతాళంలో యాత్ర పడితే అయ్యో ఓ సుక్క నీళ్ళేయమంటున్నాడు. ప్రియులారా,
ఆయన సమాధానం ఇవ్వగా దానిని శిక్షగా మార్చువాడు ఇంకొకటి ప్రపంచంలో. కాబట్టి ఈ రోజున ఈ క్రైస్తవ జీవితంలో ఒక చిన్ని మాట చెప్తున్నాను నేను. పాపము రెండవది క్రీస్తు యేసులో ఉండు. ఏంటండి ఎక్కడ నువ్వు క్రీస్తు యేసులో ఉంటే ఇంక ఎన్నడూ ఏం చేయలేవు. క్రీస్తుతో జీవించగలిగితే, క్రీస్తుతో బ్రతకగలిగితే, క్రీస్తుతో సహవాసం చేయగలిగితే, క్రీస్తుతో సమాధాన బంధం అనే బంధము చేత ఐక్యత పరచబడితే నువ్వెన్నడూ పాపం జోలికి. అందుకే భక్తుడిని దావీదు మాట్లాంటాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లుగా నా హృదయంలో నీ వాక్యమును, దేవుని వాక్యము హృదయంలో ఉంచుకోండి. దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకోండి. క్రీస్తుని మనసులో ఉంచుకోండి. క్రీస్తు జీవితంలో మీ యొక్క క్రీస్తు మనసును ధరించండి. ప్రభురాకుడికి సాగిపోండి. దేవుడు మనలను, మన కుటుంబాలని వాక్యంతో ఆశీర్వదించునుగాక. తల వంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని విన్న మనం, దేవుని యొక్క వాక్యము ధ్యానించిన మనం వచ్చింది ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ మాటలు విన్నా, నీవు సమాధానము కలుగ చేయగా శిక్ష విధింపగలిగినోడెవరు, నీవు నెమ్మది కలుగ చేయగా దానిని మార్చగలిగిన వాడెవరు, నీవు ఆశీర్వాదం ఇవ్వగలిగిస్తే శాపముగా ఒకవేళ ఎవరైనా నిన్ను శపించాలని ప్రయత్నించినా దేవుడు నీ పక్షముగా ఉంటే శాపం ఆశీర్వాదంగా మార్చుతానని చెప్పాడు బైబిల్లో. కనుక క్రీస్తులో ఉండగలవా? క్రీస్తుతో జీవించగలవా? క్రీస్తుతో సహవాసం చేయగలవా? శ్రమ, శోధన, అవమాన, నింద, బాధలు వస్తాయని చూస్తున్నావా? క్రీస్తులో జీవించు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి క్రీస్తు యేసులో ఉందా? ప్రభు కృపలో సాగిపోదాం. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయమున్నది. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయమున్నది. విజయం విజయం హోసన్నా హోసన్నా. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయమున్నది. అపవాది అధికారము నా యేసు తీసుకున్నాడు. అపవాది అధికారము నా యేసు తీసుకున్నాడు. సిలువలో వేసినాడు, సిలువలో వేసినాడు. యేసు పాదములతో తొక్కినాడు, యేసు పాదములతో తొక్కినాడు. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయమున్నది. క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయమున్నది. హల్లెలూయా. దేవత దేవుడు ఎంతవరకు తన వాక్యం చేత ఆయనే మనందరితో మాట్లాడాలి. ప్రభువే మనందరినీ దర్శించాలి. దేవాత దేవుడిచ్చిన వాక్యం కొరకు ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, జీవాధిపతి, సర్వశక్తి కలిగినటువంటి దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ మహోన్నత నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. గతించిన దినములన్నిటిని విసర్జమైన రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడి
భద్రపరిచినందుకు వందనాలు స్వామి. ప్రభువా ఈరోజు నాయన పునరుద్ధరణ దినాన్న ప్రభువా నాయన ఆరాధనలు మాకు ఎంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. వాటి ద్వారా మీరు మహిమ పొందారు ప్రభు. వాక్య పరిచర్యలో మీ దాసులుండి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా పాపులమైన మా అందరి కొరకు నాయన పరిశుద్ధంగా దిగివచ్చిన మా తండ్రి ప్రభువా, నా తండ్రి నాయన యేసయ్య ప్రభు, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించినటువంటి పవిత్రుడవు తండ్రి, గొప్పవాడవు యేసయ్య. అలాంటి గొప్ప దేవుడని నేను మేము కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులమని నమ్ముచున్నాను ప్రభు. అయ్యా నాయన యేసయ్య ప్రభు, నీవు ఇచ్చినటువంటి మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపు దయచేయండి ప్రభు. వాక్యానుసరమైన జీవితం మా అందరికీ దయచేయండి ప్రభు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పారు ప్రభు. నీ ఎందుకు బ్రతుకుతున్నాం ప్రభు, ఎల్లప్పుడూ నీతోనే బ్రతకడానికి, నీలోనే జీవించడానికి నీ కృప దయచేయండి. నీలో బ్రతికిన వారికి విజయం ఉంది, నీలో బ్రతికిన వారికి జయం ఉంది, నీలో బ్రతికిన వారికి ఆశీర్వాదం ఉంది, నీలో బ్రతికిన వారికి నిత్య జీవం ఉంది కనుక ప్రభు, నిత్య జీవాన్ని చేపట్టే జీవితాలు అయ్యా, నీలో నివసించే జీవితాలు మా అందరికీ దయచేయండి. విన్న మాటలు మా అందరి హృదయాలు ఫలింపు దయచేయమని ప్రభు. ఈ వారం అంతా మీ రెక్కల నీడలో నీవే మమ్మల్ని దాచి కాచి కాపాడమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరుడైన యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపా సమాధానములు ఇప్పుడును ప్రభువచ్చు పర్యంతరం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.